హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం దినకర రెడ్డి గారు రచించిన ఒక బుక్ షెల్ఫ్ అనే ఒక మంచి కథను విందాం. ఇక ఆ కథలోకి వెళ్ళిపోదాం. ఇదిగో ఉమా, నువ్వు గాని మళ్ళీ ఆ బుక్ షెల్ఫ్ తీసుకుని కొత్త ఇంటికి వెళదాం అన్నావో ఇక బాగుండదు అంతే అని మా శ్రీవారు ఖరాఖండిగా చెప్పేశారు. మూర్ఖులు సొంత ఇల్లు కట్టుకుంటారు, తెలివైన వారు అందులో అద్దె కట్టి ఉంటారు అనే సామెత మా శ్రీవారు బాగా వంట పట్టించుకున్నారు. ప్రతి 6 నెలలకు ఆ ఇల్లు బావుంది, ఈ ఇంట్లో నీళ్లు సమస్య, ఈ వీధిలో ఏ ఇంట్లోనూ పార్కింగ్ లేదు, ఇలా రకరకాల కారణాలతో ఇల్లు మారడం మాకొక వ్రతంలా అయిపోయింది. ఆఖరికి ఆ సామాను చేర్చేవాళ్ళు మా శ్రీవారికి బెస్ట్ కస్టమర్ బిరుదు కూడా ఇచ్చేశారు. అంతా బానే ఉంది కానీ మా శ్రీవారికి నా బుక్ షెల్ఫ్ అంటే నచ్చట్లేదు. అందులో ఉన్నవన్నీ తెలుగు పుస్తకాలు. అదీ కాక సాహిత్య అకాడమీ అవార్డులు పొందినవి కూడా. మా నాన్న నా పెళ్ళప్పుడు సారుతో పాటు వాటిని కూడా పంపించారు. అయినా సారుతో పాటు పుస్తకాలు పంపడం ఏంటని బుగ్గలు నొక్కుకున్న వాళ్ళు లేకపోలేదు. పుస్తకాలే జ్ఞానం, జ్ఞానమే సంపద అని కవర్ చేశాననుకోండి, అది వేరే విషయం. ఈ తెలుగు పుస్తకాలు చూసి పిల్లలు ఇంగ్లీష్ చదవడం మానేస్తారేమో అని మా శ్రీవారి బాధ. మా చంటి ఇంకా బుడుగు వయసుకు రాలేదు. మా అమ్మాయి ఇంకా 4వ క్లాసు చేరలేదు. కానీ మా శ్రీవారి బాధంతా ఇంగ్లీష్ గురించే. చూస్తూ చూస్తూ ఇన్ని పుస్తకాలు ఎక్కడ వదులుకోను? ఎవరింట్లో అయినా పెడదామంటే చెత్త అయినా అటుకు మీద పెడతారు కానీ ఈ పుస్తకాలు చూసి అమ్మో నాకొద్దు బాబోయ్ అని పారిపోయారు. భానుమతి అత్తగారి కథలు నవ్వుతున్నాయి. అబ్బూరి ఛాయాదేవి గారి కథలు మార్గం ఆలోచించమంటున్నాయి. కేతు విశ్వనాథరెడ్డి కథలు అలా ఎలా వదిలేస్తారు అంటున్నాయి. ఇక నవలలైతే ఖబర్దార్ అని పేజీలు తిప్పి మరీ చెబుతున్నాయి. కొత్త ఇల్లు చూసి వద్దామని పక్కింటి లక్ష్మిని తోడు తీసుకుని వెళ్ళాను. 2 గదులు, చిన్న హాలు, వంటగది, బాత్రూమ్ వెనుక పక్క నుంచి కొంచెం విడిగా ఉంది. కాకపోతే ఇంటి కాంపౌండ్‌లో కాస్త ఖాళీ జాగా కనిపించింది. డేరా పూలు, కనకాంబరాలు పెట్టుకోవాలని నా మనసులో అనుకున్నాను. తిరిగి వచ్చేటప్పుడు చూశాను ఆ కాలనీ లైబ్రరీని. కాలనీ వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారట. పెద్దవాళ్ళంతా ఉదయం 11 నుండి 1 వరకు, తరువాత సాయంత్రం 4 నుండి రాత్రి 7 వరకు అక్కడే కాలక్షేపం చేస్తారు అని తెలిసింది. నా పుస్తకాల షెల్ఫ్ గురించి చెప్పాను. వెంటనే తీసుకురమ్మన్నారు. నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు. కొత్త ఇంట్లోకి మారగానే ముందు బుక్ షెల్ఫ్ లైబ్రరీకి చేర్చేశాను. పోన్లే, నీలాంటి తెలుగు పుస్తకాలు పురుగులు దొరికారు, నీకు కాలక్షేపం అవుతుందని అన్నారు. నెల రోజులు గడిచిపోయాయి. పనులు పూర్తవ్వగానే లైబ్రరీకి వెళ్లి సెక్రటరీని పట్టుకోవాలి. అదేనండి ఎద్దనపూడి సులోచనారాణి గారి సెక్రటరీ నవల్ని. కథ సమాప్తం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఒక